మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా పూణే జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోనావాలాలో కేవలం 24 గంటల్లోనే ఏకంగా 67 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం సంచలనంగా మారింది. రికార్డు స్థాయిలో కురిసిన ఈ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగి పొర్లుతుండగా వరద నీరు భీమా నది ద్వారా కృష్ణా నదిలోకి చేరుతోంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. లోనావాలాలో 24 గంటల్లో నమోదైన 67 సెంటీమీటర్ల వర్షపాతం తీవ్రతను చూపిస్తున్నప్పటికీ భారతదేశంలో ఇంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమల ప్రాంతాల్లో, ఈశాన్య భారతంలో మాన్సూన్ సమయంలో ఒక్క రోజులో 70 నుంచి 100 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన ఘటనలున్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కర్ణాటకలోని అగుంబే, అలాగే మేఘాలయలో చిరపుంజి, మావ్-సింగ్రామ్ వంటి ప్రాంతాలు అత్యధిక వర్షపాతానికి ప్రసిద్ధి చెందాయి. అయితే పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన లోనావాలాలో ఒకే రోజులో 67 సెంటీమీటర్ల వర్షం కురవటం మాత్రం అత్యంత అరుదైన ఘటనగా అధికారులు వివరించారు.